సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంతంతో ఇరాన్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. ఇస్లామిక్ విప్లవం ద్వారా బలమైన నాయకునిగా ఎదిగి పాలన రాజకీయాలపై పట్టు సాధించారు. అయతుల్లా రుహుల్లా ఖమేనీ తర్వాత ఇరాన్ సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించాక 3.5 దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేశారు ఖమేనీ. కాగా కాలక్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అమెరికాతో పాటు పశ్చిమ దేశాలకు శత్రువుగా మారాయి. మరోవైపు దేశంలో అంతర్గత స్వేచ్ఛ కోసం ఉద్యమించిన వారిపై కఠినంగా వ్యవహరించారు. ఖమేనీ ఆకస్మిక మృతితో కొత్త సుప్రీం లీడర్ ఎవరొస్తారనే చర్చ మొదలైంది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ వారసత్వం మీద చర్చ మొదలైంది. అత్యంత కీలకమైన సుప్రీం లీడర్ను ఎంపిక చేయడం అనేది క్లిష్టమైన ప్రక్రియ. దీన్ని 88 మంది షియా మత పెద్దలతో కూడిన ఒక కమిటీ పూర్తి చేస్తుంది. ఇంతకీ ఇరాన్ సుప్రీం లీడర్ రేసులో ఎవరెవరున్నారు? ఇందుకోసం అనుసరించి ప్రమాణాలు ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. సుప్రీం లీడర్కు ఏదైనా జరిగితే వారసుని ఎంపిక కోసం పెద్ద తతంగమే ఉంది. వీలైనంత త్వరగా కొత్త సుప్రీం లీడర్ను నియమించాల్సిన బాధ్యత మత పెద్దల కమిటీకి ఉందని ఇరాన్ చట్టాలు చెప్తున్నాయి. మత పెద్దల కమిటీని మజ్లిస్-ఏ ఖోబ్రేగాన్ ఎరబ్హరి అని పిలుస్తారు. దీనిలోని మత పెద్దలను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో గెలిచేవారు 8 సంవత్సరాల పాటు మత పెద్దల కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఇరాన్ అధ్యక్షుడు, న్యాయ విభాగం అధిపతి, సుప్రీం లీడర్కు సలహాలిచ్చే ఇరాన్ గార్డియన్ కౌన్సిల్లోని ఒక సభ్యుడు కూడా భాగంగా ఉంటారు. కొత్త సుప్రీం లీడర్ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన పనులన్నీ చేసేందుకు తాత్కాలికంగా నాయకత్వ మండలిని ఏర్పాటు చేస్తారు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్గా అయతుల్లా రుహుల్లా ఖమేనీ నియమితులయ్యారు. 1989లో ఈయన చనిపోగానే ఆ పదవిని అయతుల్లా అలీ ఖమేనీ దక్కించుకున్నారు. ఆ నియామకం వారసత్వం ప్రాతిపదికన జరగలేదు. రుహుల్లా ఖమేనీ చనిపోయే సమయానికి ఇరాన్ అధ్యక్షుడిగా అలీ ఖమేనీ ఉన్నాడు. ఆయన తన పవర్స్ను ప్రయోగించి కీలకమైన సుప్రీం లీడర్ పదవిని కైవసం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇబ్రహీం రైయిన్ ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తదుపరి సుప్రీం లీడర్ ఆయనే అనే ప్రచారం జరిగింది. అయితే 2024 మేలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైయిన్ మరణించారు. దీంతో ఖమేనీ కుమారులలో ఒకరైన 56 ఏళ్ల ముజ్బదా ఖమేనీ సుప్రీం లీడర్ అవుతారని ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవమేదీ ఆయనకు లేదు. కానీ షియా మత ప్రబోధకుడిగా ముజ్తబా ఖమేనీకి పేరుంది. ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి ఏర్పాటులో ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, న్యాయ విభాగం అధిపతి గులాం హుస్సేన్ మొహసినీ ఎజేయు కీలక పాత్ర పోషిస్తారు. ఈ కమిటీలో హస్తలుల్ ఇస్లాం ముఖ్సెన్ కోమీ, అయతుల్లా అలీ రజా అరాఫీ, అయతుల్లా మొహ్సెన్ అరాకీ, అయతుల్లా గులాం హుస్సేన్ మొహసేనీ ఎజీ, అయతుల్లా హషెం హుస్సేనీ బషెహ్రీ ఉండే అవకాశం ఉంది. అయితే సుప్రీం లీడర్ ఎంపికలో మాత్రం కీలక నిర్ణయాన్ని తీసుకునేది మత పెద్దల కమిటీలోని 88 మంది సభ్యులే. మెజార్టీ ఓటింగ్ ద్వారా నేరుగా సుప్రీం లీడర్ను తొలగించే పవర్ కూడా మత పెద్దల కమిటీకి ఉంది. ఈ కమిటీ పవర్ ప్రభావం వల్లే మాజీ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రుహానీకి 2024 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. 2015లో నాటి బరాక్ ఒబామా సారథ్యంలోని అమెరికా ప్రభుత్వంతో ఇరాన్కు అణు ఒప్పందాన్ని కుదర్చడంలో హసన్ రుహానీ కీలక పాత్ర పోషించారు. మాజీ ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీనెజాద్కు సైతం 2017, 2021, 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ను ఈ కమిటీ ఇవ్వలేదు. అధ్యక్షుడిగా ఉన్న టైంలో సుప్రీం లీడర్ ఖమేనీ సలహా తీసుకోకుండానే కీలక నిర్ణయాలు తీసుకోవడంతో అహ్మదీనెజాద్ను పక్కకు నెట్టారు. ఇరాన్ సుప్రీం నేత రేసులో ఉన్న వారిలో అబ్బాస్ అగార్చీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సాదిక్ లార్జానీ ఇరాన్కు చెందిన ఎక్స్పీడియన్సీ డిపార్ట్మెంట్ కౌన్సిల్ అధిపతి. ఆయన పేరు కూడా సుప్రీం పదవికి వినిపిస్తోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్గా ఉన్న మహ్మద్ బఘర్ గాలిబాఫ్కు సైనిక నేపథ్యం ఉంది. ఈయన ఖమేనీ భావజాలానికి అనుగుణంగా భావి నిర్ణయాలను తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్తున్నారు. ఈ లెక్కన ఖమేనీ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లే నేతలు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అమెరికా అగ్రనేతలను నిర్మూలించినంత మాత్రాన ఇరాన్ సైద్ధాంతికతను మార్చలేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలని అమెరికా లక్ష్యానికి అడ్డుగా 10 మంది దిగ్గజ నేతలు ఉన్నారు. వారిలో 5 ఇప్పటికే వైమానిక దాడుల్లో చనిపోయారు. మిగతా 5 ఇరాన్ కీలక నేతలు. సైనిక అధికారులను రాబోయే రోజుల్లో టార్గెట్ చేసే అవకాశం ఉంది. వలస పెట్టి అగ్రనేతలను చంపితే ఇరాన్లో ప్రభుత్వం మారిపోతుందా? అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలు సిద్ధిస్తాయా అనే చర్చ కూడా జరుగుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ పరిపాలన, సాయుధ వ్యవస్థలకు 3.5 దశాబ్దాలుగా శాసించారు.
ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తర్వాత విప్లవకారుడి నుంచి తిరుగులేని పాలకుని దాకా ఆయన ప్రస్థానం కొనసాగింది. ఐతొల్లా అలీ ఖమేనీ 1939 ఏప్రిల్ 19న జన్మించారు. పాఠశాల విద్యా కాలంలోనే ఆయన ఖురాన్ను లోతుగా చదివారు. యుక్త వయసులోని పర్షియన్లో కవితలు రాసేవారు. మెహ్మద్ రజా పహ్లానీ రాజకీయ పాలనలో విప్లవకారునిగా మారారు. 6 సార్లు అరెస్ట్ అయ్యారు. 3 ఏళ్లు దేశ బహిష్కరణను ఎదుర్కొన్నారు. నాటి ఇరాన్ అధ్యక్షుడు అక్బర్ హమేషీ రఫ్ సంజామీకి కుడిభుజంగా మారారు. 1980లో టెహ్రాన్ శుక్రవారం ప్రార్థనల ఇమాంగా ఎంపికయ్యారు. ఐతొల్లా అలీ ఖమేనీ ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వాన్ని వహించిన ఐతొల్లా రోహల్లా ఖొమేనీకి కుడిభుజంగా మారారు. 1981లో ఖమేనీని టేక్ రికార్డర్ బాంబుతో చంపేందుకు ముజాహిద్దీన్ ఈ ఖల్ఫ్ వర్గం విశ్వ ప్రయత్నం చేసింది. ఈ పేలుడులో కుడిభుజం దెబ్బతిని కుడి చెయ్యి చచ్చుబడిపోయింది. స్వరపేటిక తీవ్రంగా దెబ్బతింది. 1981లో ఎన్నికల్లో ఘన విజయంతో ఖమేనీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచివేసి కీలక నేతగా ఎదిగారు. ఇరాక్తో యుద్ధం తర్వాత ప్రభుత్వంపై పట్టు సాధించారు. 1989లో ఐతొల్లా రోహల్లా ఖొమేనీ చనిపోయాక ఐతొల్లా అలీ ఖమేనీ సుప్రీం నేత హోదా పొందారు. ఖమేనీ పశ్చిమాసియాలో మత కేంద్రంగా ఇరాన్ను సమున్నత స్థాయికే చేర్చాలని పట్టుదలతో సంస్కరణవాదులను అణచివేస్తూ దేశాన్ని ఏకఛత్రంగా ఏలుతూ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆయన కొరుకరాని కొయ్యగా మారారు. దశాబ్దాలుగా ఇరాన్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని శ్రమిస్తోన్న అమెరికాను ఎన్నోసార్లు ధీటుగా ఎదుర్కొన్నారు. పశ్చిమాసియాలో ఇస్లాం మత ప్రభావాన్ని పెంచేందుకు పొరుగు దేశాల్లో పరోక్ష దళాలను ఖమేనీ ఏర్పాటు చేశారు. లెబనాన్లో హెజ్బుల్లా ఉగ్ర సంస్థ ఆవిర్భావానికి కృషి చేశారు. 2000లో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరిగేలా చేశారు. 2006లో జరిగిన యుద్ధంలోనూ పాక్షిక విజయాన్ని సాధించారు. యెమన్లో హూథీ రెబల్స్కు సాయపడ్డారు. పాలస్తీనాలో హమాస్కు ఖమేనీ అండదండలు దండిగా ఉండేవి. ఇరాన్ సాయుధ బలగాలకు కూడా ఆయన కమాండర్ ఇన్ చీఫ్ గార్డియన్ కౌన్సిల్ను ఏర్పాటు చేసి అది సూచించేవారే పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధనలు తెచ్చారు. షియా మతబోధకులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారు. చీఫ్ జస్టిస్ సహా దేశంలోని అన్ని వ్యవస్థలపైన పట్టు నిలుపుకున్నారు. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి రెవల్యూషనరీ గార్డ్ విభాగం సైతం ఖమేనీ కనుసన్నలోనే పనిచేస్తోంది. కొంతకాలంగా ఇరాన్లో ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఐతొల్లా అలీ ఖమేనీ మరణం ఈ ఆందోళనలు మరింత బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సుప్రీం ఎవరొచ్చినా ఖమేనీ స్థాయిలో ప్రభావాన్ని చూపించే అవకాశాలు లేవంటున్నారు.